హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి అసిస్టెంట్ లైబ్రేరియన్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ చాలా జాబ్స్ ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ లైబ్రేరియన్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసినైతే మనకి 23 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ 23 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. 8/3 అనమాట. అంటే 8 మార్చ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, 14 అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు అనమాట. మీకు ఓపెన్లో 10 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది ఉందన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ అనేది చూడండి, అంటే శాలరీ అనేది మనకి 47,600 అనమాట. అంటే మీకు అలవెన్స్‌లన్నీ కూడా కలిపి 80,000 వరకు కూడా శాలరీ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసినైతే మనకి 30 ఇయర్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత క్వాలిఫికేషన్ చూడండి, డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఉండాలి. మీరు బీటెక్ ఉన్నా సరే అప్లై చేసుకోండి. ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఓకే. అంతేగాకుండా మీకు మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అంటే గవర్నమెంట్ రిలేటెడ్, మీకు స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్కూల్ అయినా, యూనివర్సిటీ అయినా, ఏదైనా సరే. అది గవర్నమెంట్ సంబంధించినటువంటి కాలేజ్ గానీ, గవర్నమెంట్ సంబంధించినటువంటి యూనివర్సిటీ గానీ, స్కూల్ గానీ అయ్యుంటే 2 ఇయర్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు దీనికి అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసినంత మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. అండ్ రిటన్ టెస్ట్ అనేది మనకి ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నైలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫీ వచ్చేసి మనకి 1500 రూపీస్ అనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 750 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఇదనమాట మనకి సుప్రీం కోర్ట్ సంబంధించినటువంటి అసిస్టెంట్ లైబ్రరీ వేకెన్సీ సంబంధించినటువంటి వివరాలు. అండ్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. చాలా మంచి జాబ్స్ అనమాట. మంచి సాలరీ అనేది వస్తది. అండ్ సుప్రీం కోర్ట్‌లోనే ఇంకా పెద్ద పొజిషన్స్ కూడా ఉంటే వాటికి సంబంధించినటువంటి జాబ్స్ కూడా పడుతుంటాయి. మీరు ఈ ఎక్స్‌పీరియన్స్‌తోని ఆ జాబ్స్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.